హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి జూలై 2023లో ఉంటుంది. టైర్ 2 వచ్చేసి టు బి నోటిఫైడ్ లేటర్ అని ఇచ్చారు. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు నెక్స్ట్ మనకి ఇంటిమేట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా ఎన్ని రకాల పోస్టులు రిలీజ్ అయినాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్, శాలరీ, ఇలా కంప్లీట్ డీటెయిల్స్తో ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ ద్వారా వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో సిజిఎల్ టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇందులో టోటల్గా 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇందులో టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. జనరల్ అవేర్నెస్, ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇందులో టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, ఇందులో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్కి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour. టైర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ టైర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మీరు పెట్టిన ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్స్ కట్ అవుతాయి, అంటే హాఫ్ మార్క్ కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఇందులో టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి టోటల్గా 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1 వచ్చేసి టైం డ్యూరేషన్ 2 hours and 50 minutes. ఈ సెషన్ 1లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2. ఈ సెక్షన్ 1లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్. టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి. మాడ్యూల్ 2 వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా సెక్షన్ 1లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 180, అంటే పర్ క్వశ్చన్ 3 మార్క్స్. సెక్షన్ 2లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఇందులో టోటల్గా 45 క్వశ్చన్స్ ఉంటాయి. మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇందులో టోటల్గా 25 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో టోటల్గా 70 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 210, అంటే పర్ క్వశ్చన్ 3 మార్క్స్. సెక్షన్ 1, సెక్షన్ 2 ప్రతి సెక్షన్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour. పేపర్ 1లోనే సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ మాడ్యూల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో టోటల్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60, అంటే పర్ క్వశ్చన్ 3 మార్క్స్. ఈ సెక్షన్ 3కి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 15 minutes. పేపర్ 1లోనే సెషన్ 2 ఉంటుంది. ఈ సెషన్ 2 యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 15 minutes. ఇందులో డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2లో స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200, అంటే పర్ క్వశ్చన్కి 2 మార్క్స్. పేపర్ 3లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200, అంటే పర్ క్వశ్చన్కి 2 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఫర్ ఈచ్ పేపర్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ది పోస్ట్. పేపర్ 1 వచ్చేసి అన్ని పోస్ట్స్కి మ్యాండేటరీ. పేపర్ 2 వచ్చేసి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇన్ ది ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఉంటుంది. ఇండికేటివ్ సిలబస్ టైర్ 1. టైర్ 1కి సంబంధించిన సిలబస్ ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఎనలాగీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూషన్, సిలోజిస్టిక్ రీజనింగ్ ఉంటుంది. ఈ టాపిక్స్ ఉంటాయి. సిమాంటిక్ అనలాగీ, సింబాలిక్ ఆర్ నెంబర్ అనలాగీ, ఫిగరల్ అనలాగీ, సిమాంటిక్ క్లాసిఫికేషన్, సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్, ఫిగరల్ క్లాసిఫికేషన్, సిమాంటిక్ సిరీస్, నెంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, సింబాలిక్ ఆపరేషన్స్,
ట్రెండ్స్, స్పేస్ ఓరియంటేషన్, స్పేస్ విజువలైజేషన్, వెన్ డయాగ్రామ్స్, డ్రాయింగ్ ఇంటర్ఫరెన్సెస్, punched hole or pattern folding and unfolding, figural pattern folding and completion, indexing, address matching, date and city matching, classification of center codes or roll numbers, small and capital letters or numbers coding, decoding and classification, embedded figures, critical thinking, emotional intelligence, social intelligence కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. Questions in this component will be aimed at testing the candidate's general awareness of the environment around him and its application to the society. అంటే మన ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ని టెస్ట్ చేస్తారు. అలాగే దీంతో పాటుగా ఎవ్రీడే అబ్జర్వేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ కూడా టెస్ట్ చేస్తారు. దీంతో పాటుగా ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఇన్ జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో నెంబర్స్ అండ్ నెంబర్ సెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ని టెస్ట్ చేస్తారు. దీంతో పాటుగా కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, basic algebraic identities of school algebra and elementary sets, graphs of linear equations, triangle and its various kind of centers, congruence and similarity of triangles, circle and its chords, tangents, angles subtended by chords of a circle, common tangents to two or more circles, triangle, quadrilaterals, regular polygons, circle, right prism, right circular cone, right circular cylinder, sphere, hemispheres, rectangular parallelepiped, rectangular, regular right pyramid with triangular or square base, trigonometric ratio, degree and radian measures, standard identities, complementary angles, heights and distances, histogram, frequency polygon, బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇందులో బేసిక్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు. టైర్ 2 సిలబస్ ఇలా ఉంటుంది. ఇందులో మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ టాపిక్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్స్లో కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫండమెంటల్ అథమెటికల్ ఆపరేషన్స్లో పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఆల్జీబ్రాలో బేసిక్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జీబ్రా, ఎలిమెంటరీ సర్ట్స్లో కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. జియోమెట్రీ. ఇందులో జామెట్రిక్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ట్రయాంగిల్ అండ్ ఇట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్, congruence and similarity of triangles, circle and its chords, tangents, angles subtended by chords of a circle, common tangents to two or more circles. Next mensuration lo triangle, quadrilaterals, regular polygons, circle, right prism, right circular cone, right circular cylinder, sphere, hemispheres, regular parallelepiped, regular right pyramid with triangular or square base. Next trigonometryలో trigonometric ratios, complementary angles, heights and distances, standard identities, statistics and probability. ఇందులో టేబుల్స్ అండ్ గ్రాఫ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సింపుల్ ప్రాబబిలిటీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్, సిమాంటిక్ అనలాగీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ నెంబర్ అనలాగీ, ట్రెండ్స్, ఫిగరల్ అనలాగీ, స్పేస్ ఓరియంటేషన్, సిమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్ ఆర్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, సిమాంటిక్ సిరీస్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, అదర్ సబ్ టాపిక్స్. అంటే ఇంకా వేరే సబ్ టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 2లో పేపర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ దేర్ కరెక్ట్ యూసేజ్. సినానిమ్స్, యాంటోనిమ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, స్పాట్ ది ఎర్రర్ అంటే ఎర్రర్ని డిటెక్ట్ చేయడం, ఫిల్లింగ్ ది బ్లాంక్స్,
సినానిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఆర్ డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్, కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నరేషన్, అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ ప్యాసేజ్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, అలాగే 2 or more పారాగ్రాఫ్స్ ఇచ్చి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1లో ఈ టాపిక్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అంటే మన ఎన్విరాన్మెంట్ అండ్ సొసైటీకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీడే అబ్జర్వేషన్, సైంటిఫిక్ ఆస్పెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సీన్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 1. ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేసిక్స్, ఇందులో ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ మెమరీ, మెమరీ ఆర్గనైజేషన్, బ్యాకప్ డివైజెస్, పోర్ట్స్, విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డ్ షార్ట్కట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, వెబ్ బ్రౌజింగ్, సెర్చింగ్, డౌన్లోడింగ్, అప్లోడింగ్, మేనేజింగ్ ఈమెయిల్ అకౌంట్, ఈ బ్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ డివైజెస్ అండ్ ప్రోటోకాల్స్, నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ హ్యాకింగ్, వైరస్, వార్మ్స్, ట్రోజన్ ఎక్సెట్రా అండ్ ప్రివెంటివ్ మెజర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. ఇందులో స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఉంటుంది. దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ డేటా, మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, డయాగ్రామాటిక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇందులో కామన్ మెజర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మీన్, మీడియన్, మోడ్, పార్టిషన్ వాల్యూస్, క్వార్టైల్స్, డెసైల్స్, పర్సెంటైల్స్. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇందులో కామన్ మెజర్స్ డిస్పర్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్స్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మెజర్స్ ఆఫ్ రిలేటివ్ డిస్పర్షన్. నెక్స్ట్ మూమెంట్స్, స్క్యూస్ అండ్ కర్టసీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అండ్ రిలేషన్షిప్, మీనింగ్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ కర్టసీస్, డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అండ్ కర్టసీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కర్లేషన్ అండ్ రిగ్రెషన్, స్కాటర్ డయాగ్రామ్, సింపుల్ కర్లేషన్ కోఎఫిషియంట్, సింపుల్ రిగ్రెషన్ లైన్స్, స్పియర్మాన్స్ ర్యాంక్ కర్లేషన్, మెజర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, మల్టిపుల్ రిగ్రెషన్, మల్టిపుల్ అండ్ పార్షియల్ కర్లేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ థియరీ, దీంట్లో మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ, డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, కాంపౌండ్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ ఈవెంట్ బేస్ థియరంకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, ఇందులో ర్యాండమ్ వేరియబుల్, ప్రాబబిలిటీ ఫంక్షన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్, హయ్యర్ మూమెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్, బైనామియల్ పాయిజన్, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్స్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 2 వేరియబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ థియరీ, ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ పాపులేషన్ అండ్ శాంపిల్, పారామీటర్ అండ్ స్టాటిస్టిక్ శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, ప్రాబబిలిటీ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, శాంపిల్ సైజ్ డెసిషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో పాయింట్ ఎస్టిమేషన్ అండ్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ గుడ్ ఎస్టిమేటర్, మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టెస్టింగ్, స్మాల్ శాంపిల్, లార్జ్ శాంపిల్ టెస్ట్, టెస్ట్ బేస్డ్ ఆన్ Z, T, chi-square అండ్ F స్టాటిస్టిక్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్, అనాలిసిస్ ఆఫ్ 1-way క్లాసిఫైడ్ డేటా అండ్ 2-way క్లాసిఫైడ్ డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇందులో కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, డిటర్మినేషన్స్ ఆఫ్ ట్రెండ్ కాంపోనెంట్ బై డిఫరెంట్ మెథడ్స్, మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్ బై డిఫరెంట్ మెథడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్, ఇండెక్స్ నెంబర్స్లో మీనింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, ప్రాబ్లమ్స్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్, డిఫరెంట్ ఫార్ములే, బేస్ షిఫ్టింగ్, స్ప్లైసింగ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్, యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3. పేపర్ 3లో జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి.
ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. ఇందులో నేచర్ అండ్ స్కోప్, లిమిటేషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇందులో సింగిల్ అండ్ డబుల్ ఎంట్రీ, బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బ్యాంక్ రీకాన్సిలేషన్, జర్నల్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్, accounts, balance sheet, distinction between capital and revenue expenditure, depreciation accounting, valuation of inventories, non-profit organizations, accounts, receipts and payments, and income and expenditure accounts, bills of exchange, self-balancing ledgers. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి ఎకనామిక్ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్. ఇందులో రోల్స్ అండ్ ఫంక్షన్స్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్లో డెఫినిషన్, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఎకనామిక్స్, మెథడ్స్ ఆఫ్ ఎకనామిక్ స్టడీ అండ్ సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ అండ్ ప్రొడక్టివ్ పాసిబిలిటీస్ కర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఇందులో మీనింగ్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, price, income and cross elasticity, theory of consumers behavior, Marshallian approach and indifference curve approach, meaning and determinants of supply, law of supply and elasticity of supply కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్. ఇందులో మీనింగ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లాస్ ఆఫ్ ప్రొడక్షన్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, ఇండియన్ ఎకనామీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, మనీ అండ్ బ్యాంకింగ్, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ గవర్నెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మోడ్ ఆఫ్ సెలెక్షన్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టైర్ 1 సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 ఆఫ్ టైర్ 2, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ అంటే జనరల్ కేటగిరీకి 30% రావాలి, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 25% రావాలి మినిమం. మిగిలిన కేటగిరీస్ మినిమం 20% అయినా స్కోర్ చేయాలి. మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ ఎన్ని అలో చేస్తారంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 20%, ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25%, ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 30%. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వండి. మీ కన్వీనియన్స్ కోసం ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా అయినా కానీ సిలబస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.